వీటిలో మరో బ్రేకింగ్. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండవేడి తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగర జనం వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒకవైపు ఎండవేడి, అలానే తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోతున్నటువంటి నగర జనం ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షంతో కాస్త ఉపశమనం పొందుతూ ఉన్నారు. మనం చూస్తే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఏకదాటిగా. మెయిన్గా జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సద్య హైదరాబాద్ నగరంలో ఒకసారిగా వాతావరణం మారింది. సుమారుగా 4 గంటల ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతటా కూడా మేఘావృతమైంది. ఎందుకంటే ఉదయం నుంచి కొంత ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులకి కొంత ఈ వర్షం ఉపశమనం కలిగినట్టుగా చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం అయితే పడుతుంది. పలు చోట్ల అయితే మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. కుకట్పల్లితో పాటు మియాపూర్, చందానగర్ తో పాటు హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అసెంబ్లీతో పాటు నాంపల్లి పరిసరాంతం మొత్తంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు మేడ్చల్ జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా వర్షం పడుతుంది. మరొక 2 గంటల పాటు మోస్తారు నుంచి భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొంత ఉదయం నుంచి కూడా ఉక్కపోతతో నగరవాసులు కొంత ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతానికి చిరుజలతో కూడిన వర్షం భారీ వర్షంగా మారడంతో కొంత ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఉపశమనం లభించినట్టుగా మనం చెప్పాల్సి ఉంది. మరొక 2 గంటల పాటు జిహెచ్ఎంసీ లోని అన్ని సర్కిళ్లతో పాటు నగర శివారు సంబంధించిన ప్రాంతాలతో పాటు మేడ్చల్, రంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాలకు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్ కిరణ్.